योग दर्शनम। ओम नमो वेंकटेशाय। योगानुशासन प्रीता योगानुभावने रता गोविंद गोविंद। योगासीज्जनिहीन शब्द निवहम योगर्धितानोपुमान् योगे योऽखिलवाद्यजात निनदैर्योगानमूल्य प्रदः योगीर्भिर्न हि वेद्यते न मनसा योगे व्यरूपं धरः योगीर्वाणवरार्चिताङ्घ्रियुगलो योगेश्वरं तं नुमः అని మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించినటువంటి యోగ దర్శనము యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళమయంగా ప్రారంభించుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థన. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. అథ యోగానుశాసనం అనే సూత్రంతో యోగ దర్శనాన్ని పతంజలి మహర్షి గారు ప్రారంభిస్తున్నారు అని నిన్నటి రోజు వరకు మనం అనుకున్నాం. అథ యోగానుశాసనం అనే సూత్రంతో ఈ యోగ దర్శనాన్ని ప్రారంభించటం ఏమిటి, ఇలా ఒక గ్రంథాన్ని ప్రారంభించవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. వారు వారి ప్రశ్నను విస్తృతంగా ఇలా నిరూపణ చేస్తూ ఉంటారు. ఏ పుస్తకమైనా ఏ గ్రంథమైనా లేకపోతే ఏ చెప్పదలుచుకున్నటువంటి విషయాన్నైనా ప్రారంభించే ముందు వారు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అని చెప్పటంతో పాటుగా చెబుతున్నవారు ఎవరు, ఎప్పుడు చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు అనేటువంటి విషయాలను ముందే చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పేవారి పేరు తెలియాలి, ఎప్పుడు చెప్పారు అని తెలియాలి, ఏ రకంగా చెప్పారు అని తెలియాలి. పేరు తెలియకుండా వారు ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఏ పరిస్థితులలో చెప్పారు అని తెలియకుండా మనం ఆ పుస్తకాలని చదవటం చాలా కష్టం. ఆ గ్రంథాలని అధ్యయనం చేయటం కూడా కొంచెం సందేహాస్పదంగా ఉంటుంది. కాబట్టి అసలు భారతీయ మూలాల్లోనే ఏ పుస్తకాన్ని చూసుకున్నా లేదా ఏ ఉద్గ్రంథాన్ని చూస్తున్నా సరే అందులో ఆ గ్రంథకర్త పేరు లేకపోవటం, ఏ సందర్భంలో ఏ కాలంలో ఈ గ్రంథాన్ని రచించారో లేకపోవటం అనేది ఒక రకమైన తప్పు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. వాదించే వారికి సహజంగానే కొంతమంది కలుస్తూ కూడా ఉంటారు. కానీ సనాతన వైదిక సంప్రదాయాన్ని గనక ఒకసారి సమగ్రంగా పరిశీలించుకోగలిగినట్లయితే, శాస్త్రాల యొక్క ప్రవృత్తిని గనక అవగాహన చేసుకోగలిగినట్లయితే ఈ ప్రశ్నకు విలువే లేదు అనే విషయం మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. వైదిక సంప్రదాయంలో వచ్చినటువంటి శాస్త్రాలు, అనేక మంది మహర్షులు రచించినటువంటి శాస్త్రాలు, ఉద్గ్రంథాలు, ఇవన్నీ ఎవరికి వారి నోటితో వారు చెప్పేటువంటివి కావు.
ఎవరికి తోచిన విషయాలను వారు గ్రంథస్థం చేసేటువంటి సందర్భాలైతే ఇవి కావు. ఇవి మానవ జాతి యొక్క సమగ్రమైన వికాసాన్ని, సమగ్రమైనటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేసినటువంటి రచనలు. మానవ జాతి యొక్క సమగ్రమైన వికాసానికి, సమగ్రమైనటువంటి అభివృద్ధికి సరి అయిన అవగాహన తప్పకుండా కావాలి. ఆ అభివృద్ధికి దోహదం చేసేటువంటి రచనలకు వెనకాల సమగ్రమైనటువంటి అవగాహన కావాలి, సరి అయిన అవగాహన కావాలి. మానవ జాతి చరిత్ర మీద, మానవుడి యొక్క జన్మ పరంపరల మీద సరి అయినటువంటి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానం ఉండేటువంటి వారే ఈ గ్రంథాలను లేదా ఈ ఉపదేశాలను రచించగలరు, చేయగలరు అని మనం నిన్నటి రోజున కొద్దిగా అనుకున్నాం. ఈ రకంగా చూసినప్పుడు ఏ ఉపదేశాన్నైనా, మానవులకు హితాన్ని చేకూర్చే ఏ ఉపదేశాన్నైనా సరే సాక్షాత్తు పరమాత్మ మాత్రమే, అందులోనూ వేద రూపంలోనే ఉపదేశం చేయగలడు అని కూడా ఒకసారి అనుకున్నాం. మానవుల యొక్క హితం వేదం ద్వారా పరమాత్మ మాత్రమే తెలియజెప్పగలిగినటువంటిది. మానవుల యొక్క అభివృద్ధికి, మానవుల యొక్క ఉత్తరోత్తరాభివృద్ధికి, మానవుల యొక్క లక్ష్య సాధనకు కావలసినటువంటి ఉపదేశాన్ని వేద రూపంలో పరమాత్మే గ్రంథస్థం చేసి ఉంచాడు అని ఒకసారి అనుకున్నాం. పరమాత్మ వేద రూపంలో చేసినటువంటి ఈ ఉపదేశం అతి విస్తృతమైనది కనుక, వేద శాఖలకు లెక్కే లేదు గనక, అనంతావై వేదాహ అని స్వయంగా వేదమే తన గురించి తాను చెప్పుకుంటున్నది గనక, వేదము యొక్క అక్షరాలకు గాని, ఆ అక్షరాలలో ఉండేటువంటి విన్యాసాలకు గాని, పదాలకు గాని లెక్కే లేదు గనక, లెక్కలేనన్ని భాగాలలో, లెక్కలేనన్ని శాఖలలో, లెక్కలేనన్ని వాక్యాలలో ఉండేటువంటి ఈ హితాన్ని ఎప్పటికప్పుడు అల్పబుద్ధులైనటువంటి మానవులకు అందించటం కొంతమంది మహర్షుల యొక్క కర్తవ్యంగా వారు అనుకున్నారు. లేదా పరమాత్మ యొక్క ప్రేరణతో వారు ఆ లక్ష్యం వైపుగా ప్రయత్నం చేసుకున్నారు. వేదాలలో అతి విస్తృతంగా ఉండేటువంటి విషయాలను, వేదాలలో అక్కడక్కడ విక్షిప్తంగా ఉండేటువంటి విషయాలను, వేదాలలో ఇతర విషయాలతో కలిసిపోయి కలగలిసి ఉండేటువంటి విషయాలను విడివిడిగా తీసి అల్పబుద్ధులైనటువంటి మానవులకు ఆయా విషయాలను సమగ్రంగా ఉపదేశం చేయటం అనేది మహర్షుల యొక్క ఒక కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగా ఆ వేదాల మీద సమగ్రమైన అవగాహన ఉండేటువంటి మహర్షులు, వేదాలలో నిక్షిప్తం చేసినటువంటి విజ్ఞానాన్ని మనలాంటి వారికి అందించదలుచుకున్నటువంటి మహర్షులు కొన్ని విషయాలను విడివిడిగా తీసి మనకి అనుకూలమైన రీతిలో నిర్దేశం చేసి పెట్టారు. మనకు అనుకూలమైనటువంటి రీతిలో ఆయా గ్రంథాలలో నిబంధన చేసి ఉంచారు. అంతే తప్ప ఏ మహర్షి, ఏ మహానుభావుడు తనకు తాను ఊహించి ఏ గ్రంథాన్ని రాయలేదు. తనకు తాను ఊహించి గనక గ్రంథాన్ని రాసినట్లయితే ఆయన ఊహలను మనం కేవలం కావ్యంగా పరిగణించుకోవచ్చేమో గాని, దాన్ని ఒక చమత్కారంగా ఆలోచించుకోవచ్చేమో గాని, మనకు హితాన్ని తెచ్చి తీరుతుంది అని నిర్ణయించుకోవటానికి, విశ్వసించటానికి ఏ రకమైన కారణము ఉండబోదు. ఒక మహర్షి గారు మానవుల యొక్క హితం ఈ రకంగా ఉంది అని అనుకోవచ్చు, మరొక మహర్షి గారు మానవుల యొక్క హితం మరొక రకంగా ఉంటుంది అని అనుకోవచ్చు. ఈ మహర్షి గారు చెప్పింది నమ్మాలా, ఇంకొక మహర్షి గారు చెప్పింది నమ్మాలా అని మనం ఎప్పటికీ తేల్చుకోలేని పరిస్థితి ఆసన్నం కావచ్చు. కాబట్టి మానవుల యొక్క పరిమితమైనటువంటి బుద్ధి, వీటిని మనం విశ్వసించకుండా వేదాలు, ఆ వేదాలను ఉపదేశం చేసినటువంటి పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వం, వీటి మీదే మనం విశ్వాసం ఉంచుకోవటం అనేది సరి అయిన రీతి. ఆ విశ్వాసాన్ని ఉంచుకుని సాధనలో కొంత దూరం సాధన చేసుకున్నటువంటి వారు, లేదా తాము చేసుకోవలసినటువంటి సాధనను తాము వెళ్ళదలుచుకున్నటువంటి దారిలో పరిపూర్ణం చేసుకున్నటువంటి మహానుభావులు కొంతమంది తాము చేసుకున్నటువంటి సాధనను, ఆ వేదాలలో ఉండేటువంటి సారాన్ని రెండిటినీ జోడించి చక్కగా మనలాంటి వారికి అందించటానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలే మనకు ఈరోజు లభిస్తున్నటువంటి ఈ శాస్త్రాలు. ఈ శాస్త్రాలలో ప్రధానంగా, ఈ దర్శనాలలో ప్రధానంగా 6 దర్శనాలను మనం చక్కగా తెలుసుకోవచ్చు. అందులో న్యాయము, వైశేషికము అని మొదటి 2 దర్శనాలు, సాంఖ్యము, యోగము అని 2 దర్శనాలు తర్వాతవి, అలాగే పూర్వమీమాంస, వేదాంత దర్శనం అనే 2 దర్శనాలు చివరివి. ఈ 6 దర్శనాలను క్రమంగా
న్యాయ దర్శనాన్ని గౌతమ మహర్షి గారు, వైశేషిక దర్శనాన్ని కణాద మహర్షి గారు, సాంఖ్య దర్శనాన్ని కపిల మహర్షి గారు, యోగ దర్శనాన్ని పతంజలి మహర్షి గారు, పూర్వమీమాంసా దర్శనాన్ని జైమిని మహర్షి గారు, వేదాంత దర్శనాన్ని వేదవ్యాస మహర్షి గారు క్రమంగా గ్రంథస్థం చేసి మనకు అందించారు. గ్రంథస్థం చేయటంలో ఈ మహర్షులు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబించారు. వీరు అవలంబించిన విధానం వేదాలలో విస్తృతంగా ఉండేటువంటి విషయాలను కొన్నిటిని మాత్రమే తీసుకోవటం, కొన్నిటిని తీసుకుని ఆ విషయాలను గ్రంథస్థం చేయటం అనేది ఒకటి అయితే, మరొకటి గ్రంథస్థం చేసేటప్పుడు వేదాలలో ఉండేటువంటి విస్తారాన్ని కొంచెం తగ్గించటం, లేదా వేదాలలో విస్తృతంగా ఉండేటువంటి ఉపదేశాన్ని కొంచెం షార్ట్ కట్ చేసి సూత్ర రూపంగా అందించటం. సూత్ర రూపంగా అందించినప్పుడు వేదాలలో ఉండేటువంటి విస్తృతమైనటువంటి సమాచారానికి ఇది ఒక కీగా ఉపయోగపడుతుంది. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని దీనికి వెనకాల ఉండేటువంటి వేదవాక్యాలను, ఆ వేద సందర్భాలను, లేదా అక్కడ ఉండేటువంటి విచారణను సరి అయిన రీతిలో గనక అర్థం చేసుకోగలిగినట్లయితే, సరి అయిన రీతిలో దాన్ని అవగాహనకు తెచ్చుకోగలిగినట్లయితే ఆ వేదాల సారం సరిగ్గానే వంటపడుతుంది అని ఈ మహర్షులు భావించారు. అంటే అతి విస్తృతమైనటువంటి వేదోపదేశం నుండి అతి సంక్షిప్తమైనటువంటి సూత్రాల వరకు ఈ మహర్షులు మన యొక్క బుద్ధిని లెక్కలోకి తీసుకుని ఉపదేశం చేశారు. వేదాలు, వేదాల సారం, ఆ సారభూతంగా ఉండేటువంటి సూత్రాలు అని. అయితే వేదాలు, ఆ వేదాల యొక్క సారం సూత్ర రూపంగా ఉన్నప్పుడు సూత్రం అనేది సంక్షిప్తమైనటువంటి అక్షరాలలో ఉంటూ ఉంటుంది కాబట్టి సూత్రము యొక్క అక్షరాలు అతి తక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ సూత్రాల యొక్క అర్థం అందరికీ సరిగ్గా అర్థం కావటానికి అవకాశం ఉండకపోవచ్చు. సూత్రాల అర్థం అందరికీ వెంటనే అవగాహనకు రాకపోవచ్చు. కనీసం ఆ సాహిత్యంతో పరిచయం లేని వారికి సూత్రాల యొక్క అర్థం సరిగ్గా వంట పట్టకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో తర్వాత కాలంలో ఉండేటువంటి కొంతమంది మహానుభావులు ఈ సూత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ ఆ సూత్రాల యొక్క వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం సరిగ్గా వేదవాక్యాల యొక్క అర్థం వైపుకు దారి తీసేటట్లుగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. వాటికి ఆయా సందర్భాలను బట్టి, ఆయా గ్రంథాల యొక్క స్వభావాలను బట్టి భాష్యాలు అని, వార్తికాలు అని, వ్యాఖ్యలు అని రకరకాల పేర్లు తర్వాతి కాలంలో మనం పెట్టుకున్నాం. భాష్యాలు అనే పేరుతో కొన్ని గ్రంథాలు, వార్తికాలు అనేటువంటి పేరుతో కొన్ని గ్రంథాలు, వ్యాఖ్యలు అనే పేరుతో మరికొన్ని గ్రంథాలు ప్రసిద్ధంగా వచ్చినాయి. ఇంకా టీకలు అని రకరకాల పేర్లతో వ్యాఖ్యా గ్రంథాలు పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ అల్పబుద్ధులైనటువంటి మానవులకు ఈ సూత్రాల నుండి మళ్ళీ తిరిగి వేదవాక్యాల వరకు ప్రయాణం చేయటానికి సహాయం చేయటమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా ఇవన్నీ ఉంచుకున్నాయి. సూత్రాలు ఎక్కడి నుంచి, ఏ వేదభాగం నుంచి మనకు సంప్రాప్తమైనాయో తిరిగి మళ్ళీ అదే వేదభాగం వరకు మన బుద్ధి ప్రసరించేంత వరకు ఈ వ్యాఖ్యానాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ వ్యాఖ్యానాలలో మనకు కావలసినటువంటి రీతిలో గనక అధ్యయనం చేసుకోగలిగినట్లయితే తిరిగి మనం అదే వైదిక సాహిత్యానికి ప్రవేశించి ఆ వైదిక సాహిత్యం చెప్తున్నటువంటి విస్తృతమైనటువంటి అవగాహన, విస్తృతమైనటువంటి మానవుడి యొక్క హితం అనేంత వరకు వెళ్ళగలిగేందుకు ఆస్కారం ఉంటుంది అని మన గ్రంథాల యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం. మనం అనుకున్న 6 దర్శనాలు ఇంకా మిగతా గ్రంథాలు కూడా ఇవే దారిలో వెళుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఏ మహర్షి అయినా సరే నేను ఈ గ్రంథానికి రచయితను అని ఎలా చెప్పుకుంటాడు? ఏ మహర్షి అయినా సరే ఈ గ్రంథం నాతోనే మొదలైంది, లేదా ఈ దర్శనం నాతోనే మొదలైంది, ఈ ఊహ నేను చేశాను అని ఎలా చెప్పుకుంటాడు? ఏ మహర్షి అయినా సరే ఈ కాలానికి పనికొచ్చేది, ఫలానా కాలంలో నేను రాస్తున్నాను కాబట్టి ఈ కాలానికి పనికి వచ్చేది ఇది అని ఎలా చెప్పగలుగుతాడు? ఒక కాలానికి పరిమితమైనటువంటి మహర్షి గారు ఆ కాలానికి పరిమితమైనటువంటి గ్రంథాన్నే గనక రాసినట్లయితే ఆ కాలంలో ఉన్నవారు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు. తరువాతి కాలం వారు చదువుకునేందుకు ఏమి కారణం ఉంటుంది?
కాబట్టి ఏ కాలానికి సంబంధించని, కాలంతో నిమిత్తం లేని మానవుడి యొక్క హితంతో సంబంధం ఉండేటువంటి దర్శనాలు ఇవి. ఏ ఒక్క వ్యక్తికి సంబంధించని, అందరికీ, మానవులందరికీ కూడా హితాన్ని తెచ్చిపెట్టేటువంటి దర్శనాలు ఇవి. కాబట్టి ఏ మహర్షి తన పేరు తాను రాసుకోడు, ఏ మహర్షి గారు తన కాలాన్ని ప్రత్యేకించి నిర్దేశించడు. కాలంతో సంబంధం లేదు, మానవుడి యొక్క హితానికి కాలంతో సంబంధం లేదు. మానవ జాతి ఉన్నంత వరకు, మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి మానవ జాతి తాను అందుకోవలసినటువంటి లక్ష్యాన్ని సాధించుకునేంత వరకు ఈ గ్రంథాలన్నీ మానవుడు ఉండేటువంటి స్థాయిని బట్టి సహాయం చేస్తూనే ఉంటాయి. అటువంటి సహాయం చేయటాన్ని ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటుంది. న్యాయ దర్శనం అసలు మానవుడు తన యొక్క విజ్ఞానాన్ని ఏ రకంగా ప్రారంభించుకోవాలి, తన యొక్క విజ్ఞానాన్ని ఏ సాధనాలతో, ఏ ఉపాయాలతో, ఏ ప్రమాణాలతో తెచ్చుకోవాలి అనే నిరూపణ ప్రధానంగా చేస్తూ ఉంటుంది. అందుకనే దానికి ప్రమాణ దర్శనం అని పేరు. వైశేషిక దర్శనం మానవుడు ఆయా ప్రమాణాలతో తెలుసుకునేటువంటి వస్తువులు ఎన్ని రకాలుగా ఉండవచ్చు అని ఉజ్జాయింపుగా ఒక సూచనాత్మకమైనటువంటి వివరణను ఇస్తుంది. అందువలన దీనికి ప్రమేయ దర్శనం అనే పేరు వచ్చింది. సాంఖ్య దర్శనం ఈ రెండిటి తర్వాత అసలు ఈ వస్తువులన్నిటికీ మూలం ఏమై ఉండవచ్చు, వస్తువులన్నీ కూడా ఒక కారణం నుండి రావటానికి ఆస్కారం ఉందా లేదా అనేటువంటి పరీక్షను చేస్తుంది. ఆ పరీక్షలో భాగంగా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతే ఈ వస్తువులన్నిటికీ మూలం అనే విషయాన్ని నిర్ధారించి చెబుతుంది. ఈ సాంఖ్య దర్శనం తరువాత వచ్చినటువంటి యోగ దర్శనం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఈ వస్తువులు, ఈ వస్తువులను చూసేటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి మనస్సు, ఇవన్నీ కలిసి మానవుడికి సుఖాన్ని తెస్తుందా, లేదా సుఖాన్ని తెస్తున్నాయా, లేకపోతే కష్టాలను కొని తెస్తున్నాయా అనే విచారణను మనసులో ఉంచుకుని ఈ వీటన్నిటి సంయోగం లేదా వస్తువులు, ఇంద్రియాలు, మనస్సు, వీటన్నిటి కలయిక క్రమంగా మానవుల యొక్క కష్టాలకు కారణమవుతోంది అనేటువంటి నిర్ధారణను ప్రధానంగా మనసులో ఉంచుకుని, ఈ నిర్ధారణను యుక్తియుక్తంగా చేసుకుని, ఈ నిర్ధారణకు తగినట్లుగా దీనికి నివారణోపాయం ఏమి ఉండవచ్చు, దీనికి నివారణోపాయంగా వేదాలలో చెప్పినటువంటి సాధనాలలో మొదటి సాధనం ఏది అనే విషయాన్ని విచారించి నిర్ణయించి చెబుతుంది. దాని ప్రకారం వీటన్నిటికీ ముందు వస్తువులే కావచ్చు, ఇంద్రియాలే కావచ్చు, మానవులకు కష్టాలను ఎప్పుడు తెస్తున్నాయి అంటే ఈ వస్తువుల మీదకు ఇంద్రియాలు మనస్సు యొక్క ప్రేరణ ద్వారా కదిలినప్పుడు, మనస్సు ప్రేరేపించగా, ఇంద్రియాలు వస్తువుల మీదకు ప్రసరించగా మానవులకు కష్టాలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూలం మనస్సులో ఉంది. కాబట్టి మనస్సునే గనక కట్టడి చేసుకోగలిగినట్లయితే, మానవుడు మనస్సును అదుపులో ఉంచుకోగలిగినట్లయితే, మనస్సు యొక్క ప్రవృత్తులను మానవుడు ఆపుకోగలిగినట్లయితే మానవుడు ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి మొదటి మెట్టు ఎక్కినట్లే. మొదటి మెట్టు ఎక్కినట్లే అనే మాటను పక్కన పెడితే మానవుడు తన కష్టాల నుండి గట్టెక్కినట్లే అనే విషయాన్ని ప్రధానంగా నిర్ధారించి చెబుతుంది. అయితే ఈ విషయం ఇంతటితో సరిపోతుందా సరిపోదా అనే ఆలోచన చేసినటువంటి జైమిని మహర్షి గారు మానవుడు కేవలం దీన్ని మాత్రమే కాదు, తాను చేసుకోవలసినటువంటి కర్మలు సత్కర్మలుగా ఉండేటట్లుగా చూసుకోవాలి, వైదికమైనటువంటి కర్మలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవాలి అనే అభిప్రాయంతో పూర్వమీమాంసా దర్శనాన్ని రాశారు. అయితే వీటన్నిటినీ సోపానాలుగా చేసుకుని మానవుడు తత్వజ్ఞానాన్ని ఉపనిషద్వాక్యాల ద్వారా పొందాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వేదవ్యాస మహర్షి గారు వేదాంత దర్శనాన్ని రచన చేశారు. ఇందులో మధ్యలో ఉండేటువంటి మన యోగ దర్శనం, మధ్యలో మణిలాగా ఉండేటువంటి యోగ దర్శనం మానవుడి యొక్క కష్టాలను నివృత్తి చేయటం, మానవుడికి మనసుతో వచ్చేటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టడం మాత్రమే కాకుండా అటు వేదాంత దర్శనాధ్యయనానికి లేదా వేదాంత దర్శనంలో చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని తెచ్చుకోవటానికి కావలసినటువంటి సోపానంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా తనకు తాను స్వతంత్రంగా ఒక ఫలితాన్ని తెస్తూ
ఇతర తత్వజ్ఞానానికి సోపానాలను కూడా తెచ్చిపెడుతూ ఉండేటువంటి ఈ యోగ దర్శనం దర్శనాలలో కల్లా ముఖ్యమైనటువంటి దర్శనం. 6 ముఖ్యమైన దర్శనాలలో ఒక ముఖ్యమైన దర్శనం అని మనం తప్పకుండా విశ్వసించుకోవచ్చు. వ్యక్తుల పేర్లతో సంబంధం పెద్దగా అక్కరలేని, కాలంతో నిమిత్తం లేనటువంటి ఈ యోగ దర్శనాన్ని మానవులు తప్పకుండా తెలుసుకోవలసినటువంటి ఆ మనస్సును కట్టడి చేసేటువంటి విధానాలను తెలియజెప్పేటువంటి ఈ యోగ దర్శనాన్ని మానవులందరూ కూడా అధ్యయనం చేసి తీరాలి. దీనికి కాల నిమిత్తం ఏమీ లేదు అని కూడా మనం నిర్ణయించుకోవచ్చు. అయితే మనస్సును కట్టడి చేసుకోవటం అనేది అంత ప్రధానమా అని ఎవరికైనా అనిపించవచ్చు. దానికి ఒక ఉపనిషద్వాక్యంలోనూ యోగ వాసిష్ఠాది గ్రంథాలలోనూ ఉండేటువంటి వాక్యాన్ని ఉదహరించుకుని మనం తొందరగానే పైకి వెళదాము. మనస్సును కట్టడి చేసుకోవటం అవసరమా లేదా అని నిర్ణయించుకోవటానికి కూడా మనం ఇదే యోగ శాస్త్రాధ్యయనాన్ని సాధనంగా వాడుకోవచ్చు. దాన్ని క్రమంగా రాబోయే రోజుల్లో మనం చర్చించుకుంటూనే ఉండవచ్చు. కానీ ఆ వాక్యం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం మోక్షే నిర్విషయం స్మృతం అనే వాక్యం. మానవులకు మనస్సు అనేది ప్రధానమైన సాధనం. దేనికి సాధనం అంటే ఒకవైపు కష్టాలతో మానవులని కలిపి కట్టడానికి కూడా కారణం, మరొక వైపు కష్టాల నుండి గట్టెక్కించటానికి కూడా ఇదే మనస్సు సాధనం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మానవుడు ఈ శరీరంలోనే మగ్గిపోతూ ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలను అనుభవిస్తూనే పోవటానికి కూడా మనస్సే కారణం. మానవుడు ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి కూడా ఇదే మనస్సు సాధనం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. ఎలా కారణం? బంధాయ విషయాసక్తం మోక్షే నిర్విషయం స్మృతం. విషయం మీద గనక, విషయాల మీద గనక, వస్తువుల మీద గనక, భౌతికమైనటువంటి పదార్థాల మీద గనక మనస్సుకు ఆసక్తి పెరిగినట్లయితే, మనస్సు ఇంద్రియాల ద్వారా ఆయా వస్తువుల మీద గనక ప్రసరించినట్లయితే అది కష్టాలను కొని తెస్తుంది. అలా కాకుండా దాన్ని కట్టడి చేసుకోగలిగినట్లయితే, మనస్సుకు విషయాలకు ఉండేటువంటి సంబంధాన్ని గనక ఆపుకోగలిగినట్లయితే, మనస్సులోని కదలికలను గనక కట్టడి చేసుకోగలిగినట్లయితే ఆ కష్టాల నుండి గట్టెక్కటానికి ఇదే మనస్సు సాధనం అవుతుంది అనే వాక్యం. కాబట్టి మానవుడు కష్టపడుతున్నా, ఆ కష్టాల నుండి గట్టెక్కాలని అనుకున్నా 2 విధాలుగాను ఇదే మనస్సు సాధనం అవుతుంది. కాబట్టి ఈ 2 రకాల కష్టాల నుండి గట్టెక్కటానికి సాధనంగా ఉపయోగపడేటువంటి మనస్సును గురించి మనం తప్పకుండా చర్చించుకోవాలి. ఒకవేళ గనక ఇది నిజమైతే, మన అనుభవానికి గనక ఇది దగ్గరగా ఉన్నట్లయితే ఆ మనస్సును కట్టడి చేసుకోవటానికి మనం ప్రయత్నం చేసుకుని తీరాలి. ప్రయత్నం చేసుకోవాలి అంటే ఈ యోగ శాస్త్రాన్ని అధ్యయనం ఎంతో కొంత చేసుకోవాలి. అధ్యయనం చేసుకున్న తర్వాత సహజ సిద్ధంగా మనకు తెలియకుండానే కొంత ఆచరణలోకి రానే వస్తుంది. కాబట్టి తెలిసి కూడా కొంత ఆచరణలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇది మానవుల యొక్క కర్తవ్యం అని మనం భావించవచ్చు. అయితే ఎప్పుడు చూసినా ఈ బంధము మోక్షము, ఏదో కష్టాల బారిన పడ్డాము అని అనుకోవటం, ఏదో మోక్షం కావాలి అని అనుకోవటం, ఆ మోక్షం అంటే ఏమిటి అనే విషయం అంతగా అర్థం కాకపోవటం అనేది ఎప్పుడు సంకటానికి గురి చేస్తోందండి. మోక్షం అని వినటానికి ఒక రకంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ మోక్షము అనే మాట లేకుండా ఏమైనా చెబితే కొంచెం ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది అని ఎవరైనా అంటారేమో అని శ్వేతాశ్వతరోపనిషత్తే భావించింది. అందుకని యోగం యొక్క ప్రవృత్తి, యోగాభ్యాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చు అనే విషయాన్ని చూచాయగా శ్వేతాశ్వతరోపనిషత్తులోని ఒక వాక్యం ఈ విధంగా సూచిస్తోంది. లఘుత్వం, ఆరోగ్యం, అలోలుపత్వం, వర్ణప్రసాదం, స్వర సౌష్ఠవంచ, గంధశుభ్ర, మూత్రపురీషమల్పం, యోగ ప్రవృత్తిం ప్రథమాం వదంతి అని. యోగం యొక్క అభ్యాసం, ఆ అభ్యాసానికి ముందుండేటువంటి పూర్వరంగం,
వీటి యొక్క మొదటి మెట్టు లేదా మొదటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకటి లఘుత్వం. యోగాభ్యాసం గనక బాగా చేసుకోగలిగినట్లయితే శరీరం తేలికగా మారిపోతుంది. శరీరం ఎటు కావాలంటే అటు వంగుతూ ఉంటుంది. అది చాలా స్వల్పమైనటువంటి ప్రయోజనం. యోగాభ్యాసాన్ని చక్కగా చేసుకోగలిగినట్లయితే మనస్సు తేలిక పడుతుంది. మనస్సు ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకోవటానికి తొందరగా యోగ్యమైపోతుంది. కాబట్టి మనస్సులోనూ శరీరంలోనూ లఘుత్వాన్ని, లాఘవాన్ని, తేలికను తెచ్చిపెట్టేది ఈ యోగ ప్రవృత్తి లేదా యోగాభ్యాసం లేదా యోగ శాస్త్రం యొక్క అధ్యయనం. అలాగే ఆరోగ్యం, శారీరక మానసిక రెండు రకాల ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేది ఈ యోగాభ్యాసం లేదా యోగ ప్రవృత్తి లేదా యోగ అధ్యయనం. అందులో కొంచెం హఠయోగాధ్యయనం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే మాట అయితే, యోగాభ్యాసం మానసికమైనటువంటి యోగాభ్యాసం మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అందులోనూ యోగాభ్యాసం క్రమక్రమంగా పైకి వెళ్ళగా అది అధ్యయన రూపంలో ఉండగానే మానవులకు ఎంతో కొంత అలోలుపత్వం అనేది అలవడుతుంది. విషయాల మీద లౌల్యం అనే అంశం మానవులు క్రమంగా ఈ యోగ శాస్త్ర అధ్యయనం ద్వారా, యోగాభ్యాసం ద్వారా తెచ్చుకోగలుగుతారు. వర్ణ ప్రసాదం, మానవుల యొక్క శరీరం కాంతిమంతంగా ఉంటుంది. అది యోగాభ్యాసానికి ఒక రకమైనటువంటి ఫలితం. అది కేవలం హఠయోగానికి మాత్రమే పరిమితం కాదు. ఇతర యోగాభ్యాసాలకు, మానసికమైనటువంటి యోగాభ్యాసాలకు కూడా మానవుల యొక్క కాంతి, దేహకాంతి కూడా ఒక ప్రయోజనంగా ఉంటూ ఉంటుంది. అలాగే స్వర సౌష్ఠవంచ, మానవుల యొక్క మాట, యోగాభ్యాసం చేసేటువంటి సాధకుల యొక్క స్వరం చాలా సుష్ఠుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. స్వరం వినేట్టుగా ఉంటుంది, స్వరం వినటానికి అనుకూలంగా ఉంటుంది, స్వర సౌష్ఠవం మెరుగుపడుతుంది అని సూచిస్తోంది. ఇంతేకాకుండా మానవుల శరీరం నుండి దుర్వాసన అనేది తగ్గుతుంది. మానవుల శరీరంలో ఉండేటువంటి మలమూత్రాల యొక్క స్థాయి కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానికి కారణాలు ఆయా అభ్యాసాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి కొన్ని సాధారణ ప్రయోజనాల నుండి అసాధారణ ప్రయోజనాల వరకు కూడా ఈ యోగాభ్యాసం యొక్క ప్రవృత్తి తప్పకుండా ఉంది. ఇంత చేస్తే ఇది యోగ ప్రవృత్తిలో ప్రథమాం వదంతి, ప్రాథమికమైనటువంటి ఫలితం, అతి స్వల్పమైనటువంటి ఫలితం. మానవులు మనస్సుతో ఏ పని చేసినా, మనస్సుతో చేసే పని ఏ పనైనా సరే ఆ పని సరి అయిన విధంగా పూర్తి అవటం, మానవులు ఆ పని ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు, కష్ట నష్టాలకు అతీతంగా మెలగగలగటం లాంటి ప్రయోజనాలు, పై ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇవన్నీ ప్రథమ ప్రయోజనాలు, ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి ప్రయోజనాలు. కాబట్టి యోగ శాస్త్ర అధ్యయనం కావచ్చు లేదా యోగా అభ్యాసం కావచ్చు, వీటి యొక్క ఫలితాలు చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ యోగాభ్యాసం, యోగం, దీని యొక్క అధ్యయనం, దీని మీద మానవులు దృష్టి సారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని ఈ శ్వేతాశ్వతరోపనిషద్వాక్యం మనకు స్పష్టం చేస్తోంది. అందువలన ఎన్నో ప్రయోజనాలను, ఎన్నో రకాల ప్రయోజనాలను, పరమ ప్రయోజనాన్ని అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనం మన మనస్సులోకి తొంగి చూసుకునేటువంటి ఈ అధ్యయనాన్ని, మన మనస్సులో ఉండేటువంటి దోషాలను పోగొట్టుకునేటువంటి ఈ అధ్యయనాన్ని, మన మనస్సును శుభ్రం చేసుకునేటువంటి ప్రయత్న రూపంగా ఉండేటువంటి ఈ యోగ శాస్త్ర అధ్యయనాన్ని తప్పకుండా చేయాలి. అయితే ఈ అధ్యయనం చేసుకునేటప్పుడు మనం పతంజలి మహర్షి గారు రచించినటువంటి సూత్రాలను ఆధారం చేసుకున్నాము అని చెప్పుకున్నాం. కాబట్టి ప్రధానంగా పతంజలి మహర్షి గారి యొక్క సూత్రాలు, ఆ సూత్రాల వెనకాల ఉండేటువంటి వేదవాక్యాలు, కుదిరినంత మేరకు, అన్నిటికీ వేదవాక్యాలు దొరకటం కూడా కొంత కష్టం. కాబట్టి దొరికేంత వరకు మనకు లభ్యమైనటువంటి వేదవాక్యాలు, ఆ వేదవాక్యాలు, ఈ సూత్రాలు కలిపి ఏ రకమైనటువంటి అర్థ నిర్ణయాన్ని చేస్తున్నాయి, అది మన సాధారణ జీవితం నుండి అసాధారణమైనటువంటి సాధన వరకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలను మనం నిదానంగానే, ఓర్పుగానే చర్చించుకుంటూ ఈ అధ్యయన కార్యక్రమాన్ని సాగించుకుందాం. ఇది
అధ్యయనం అనేది కేవలం సూత్రాల వరకు మాత్రమే పరిమితం కాదు అనే విషయాన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి దీని వెనకాల ఉండేటువంటి వేదాల వరకు ఈ అధ్యయనం ప్రసరించింది అనే మాటను తెలుసుకున్నాం కాబట్టి మధ్యలో ఉండేటువంటి వేదాలకు సూత్రాలకు మధ్యలో ఉండేటువంటి అనేక గ్రంథాల యొక్క తాత్పర్యాలను కూడా మనం ఈ సందర్భంగా ఉదహరించుకోవచ్చు, వాటిని గురించి కూడా చర్చించుకోవచ్చు. అందులోనూ మనం ఈ సందర్భంగా శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అక్కడక్కడ తప్పకుండా స్పృశించవలసే ఉంటుంది. యోగం విషయంలో భగవద్గీత చెప్పినటువంటి అంశాలన్నిటినీ స్పృశిస్తూనే మనం ఈ అధ్యయనాన్ని సాగించుకోవలసి ఉంటుంది. ఆ యోగ సందర్భంలో ఉండేటువంటి భగవద్గీత శ్లోకాలకు అర్థం చేసుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులు, మాడిఫికేషన్స్ లాంటివి లేదా ఈ సూత్రానికి దగ్గరగా ఉండేటువంటి అర్థాలను చెప్పుకోవటం అనేది విరుద్ధమేమి కాదు. ఎన్నో అర్థాలను సూచించేటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథానికి యోగశాస్త్రాధ్యయనం చేసుకునేటప్పుడు దీనికి సంబంధించిన సందర్భానుకూలమైనటువంటి అర్థాలను మాత్రమే నిర్ణయించుకోవటం అనేది తప్పేమీ కాదు. ఇంతవరకే మనం ఈ సందర్భంలో చేసుకుంటాం. వేరే సందర్భంలో చేసుకోవలసినటువంటి అర్థ నిర్ణయం అది వేరే ఉండనే ఉంది. అలాగే ఉదాహరణలను చెప్పుకునేటప్పుడు కూడా ఈ సందర్భానికి తగినటువంటి ఉదాహరణలను మాత్రమే చెప్పుకుంటాం. ఆ ఉదాహరణలు ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నవే అయినా సరే తిరిగి చెప్పుకోవటానికి మనకేమీ అభ్యంతరం ఉండనక్కర్లేదు. ఒకసారి అయిపోయినటువంటి ఉదాహరణ మరొకసారి చెప్పుకోకూడదు అనేటువంటి నియమమేమి మనం పెట్టుకోనక్కర్లేదు. అయితే ఒకసారి చెప్పుకున్నటువంటి ఉదాహరణలు చెప్పుకునేటప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లుగానే చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. సందర్భ శుద్ధి కోసం చేసుకునేటువంటి చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. వాటిని మనం లెక్కలోకి తీసుకోనక్కర్లేదు. ఉదాహరణలు సులభమైనటువంటి దారిలో కఠినమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకునేందుకు ఉపయోగించుకునే సాధనాలు అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రయోజనం కోసం మాత్రమే మనం ఉదాహరణలను చేసుకోవచ్చు. ఈ రకంగా మనం వాడిన ఉదాహరణలను కావచ్చు, లేదా ఇంతకుముందు చెప్పుకోని ఉదాహరణలను కావచ్చు, చెప్పుకోని ఉపాఖ్యానాలను కావచ్చు, చెప్పుకున్న ఉపాఖ్యానాలను కావచ్చు, అన్నిటినీ సహాయంగా తీసుకుని శ్రీమద్ భగవద్గీత లాంటి గ్రంథాలన్నిటినీ కూడా ప్రధానంగా ఉంచుకుని వేదాల యొక్క తాత్పర్యాలను నిర్ణయించుకునేటువంటి తీరులో మనం ఈ యోగ శాస్త్రం యొక్క అధ్యయనాన్ని చేసుకుని ఆ యోగ శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా తప్పకుండా అలవడేటువంటి కొన్ని సుగుణాలను, వాటంతట అవే వచ్చి పడేటువంటి సుగుణాలను మనం తప్పకుండా అనుభవిద్దాం. కొంత ప్రయత్నంలో భాగంగా, కొంత సప్రయత్నంగా కూడా మనం సుగుణాలను అలవాటు చేసుకుందాం. ఆ సాధనాలను, ఆ విషయాలను అవగాహన చేసుకుని కొంత ఆచరణలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుని యోగశాస్త్రాధ్యయనానికి, యోగాభ్యాసానికి ఉండేటువంటి అతి సాధారణ స్థాయి నుండి అతి ఉత్తమమైనటువంటి ఫలితాల వరకు ఉండేటువంటి అన్ని ఫలితాలను అందుకునే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగా అథ యోగానుశాసనం అనేటువంటి మొదటి సూత్రాన్ని మనం అర్థం చేసుకుందాం. అథ ప్రారంభిస్తున్నాము. యోగానుశాసనం, యోగాన్ని అనుశాసనం చేయటం, వేదాలలోనూ ఉపనిషద్ వాక్యాలలోనూ ఇతర మహానుభావులు చెప్పిన వాక్యాలలోనూ ఉండేటువంటి ఉపదేశాలను, ఆ ఉపదేశాలను దాటకుండానే ఉపదేశం చేయటాన్ని ప్రారంభిస్తున్నాము, అధ్యయనం చేయటాన్ని ప్రారంభిస్తున్నాం. మానవుల యొక్క హితాన్ని కోరి చేసేటువంటి ఈ ఉపదేశాన్ని ప్రారంభిస్తున్నాము అనేటువంటి యోగ సూత్రాన్ని ఈ రీతిలో, ఈ దృష్టిలో మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని అథ యోగ అనుశాసనం అనే సంక్షిప్తమైనటువంటి సూత్రాన్ని మనసులో ఉంచుకుందాం. శ్రోతృ ప్రవృత్తికి, వినేవాళ్ల యొక్క ఏకాగ్రతకు వీలుగా పతంజలి మహర్షి గారు చేసినటువంటి ఈ ప్రథమ సూత్రాన్ని ఈ యోగ శాస్త్రంలో శాస్త్రారంభ సమర్థకంగా మనం భావించుకుంటూ మన అధ్యయన కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో క్రమక్రమంగా మనం చేసుకుంటూ వెళదాం. ఇంకా కూడా కొన్ని ఉపోద్ఘాతాలను మనం చేసుకోవలసిన అవసరం ఉంది. వాటన్నిటినీ చేసుకుంటూ
పతంజలి మహర్షి గారు చెప్పబోయేటువంటి విధానాలలో వైదికమైనటువంటి యోగం, వైదికమైనటువంటి మార్గంలో మనసును కట్టడి చేసుకునేటువంటి సాధనాలు, వీటిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని ఆచరణలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయమని, మనకు సరి అయిన రీతిలో ఈ యోగ శాస్త్ర అధ్యయనాన్ని నిర్విఘ్నంగా సాగించమని, ఆ శాస్త్రాధ్యయనం అనేది ఎంతో కొంత అభ్యాసానికి కూడా మారేటట్లుగా, అభ్యాసానికి కూడా వచ్చేటట్లుగా అనుగ్రహించవలసింది అని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు శ్రీమద్ భగవద్గీత గ్రంథంలోని 2వ అధ్యాయంలోని శ్లోకాలను ఆచార్యులతో కలిసి మనమందరము కూడా ప్రార్థనా పురస్సరంగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ ప్రార్థన, గీతా ప్రార్థనతో ద్వితీయాధ్యాయం చదువుకుని తదుపరి క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణం, లోకక్షేమ ప్రార్థనతో మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసుకుందాం. అందరూ కలిసి సమష్టిగా శ్రద్ధగా శ్లోకాలను పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయాధ్యాయే శ్లోకాః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టభస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. యచ్ఛేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం. అవాప్య భూమావసపత్నమృద్ధం
राज्यं सुराणामपि चाधिपत्यम् सञ्जय उवाच एवमुक्त्वा ऋषिकेशम् गुडाकेशः परन्तप न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीम् बभूवः तमुवाच ऋषिकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदम् वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहम् जातु नासम् न त्वम् नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारम् यौवनम् जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखम् धीरम् सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदम् ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत येनम् वेत्ति हन्तारम् यश्चैनम् मन्यते हतम् उभौ तौ न विजानीतो नायम् हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायम् भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयम् पुराणः न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनम् नित्यम् ययेनमजमव्ययम् कथम् स पुरुषः पार्थ कम् घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयामि नवानि देहि नैनम् छिन्दन्ति शस्त्राणि नैनम् दहति पावकः न चैनम् क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयम् सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवम् विदित्वैनम् नानुशोचितुमर्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे सांख्ययोगे द्वितीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।